హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎకటీస్ వరల్డ్. ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకోబోయే వీడియో వ్లాగ్ ఏంటంటే ఐక్యా అండి. మామూలుగా పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి, వాళ్ళు బోర్ అయిపోతున్నారు అని అంటే 1-2 days అంటే బయట తీసుకెళ్తాం, కానీ ప్రతిరోజు బయట తీసుకెళ్ళడం కష్టం కదా. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ షాపింగ్ కోసం కొన్ని ఫర్నిచర్ అండ్ కిచెన్ ఐటమ్స్, గార్డెన్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి మేము. సో నాకేమనిపించిందంటే ఇక్కడ మన పిల్లలు గురించి ఎక్కువ మాట్లాడాలి అని అంటే మన వాళ్ళకి ఎక్కువ షాపింగ్ నాలెడ్జ్ ఉండదండి. కానీ ఇక్కడ పిల్లల్ని కదిలిస్తే మాత్రము దాదాపుగా వాళ్ళకి ప్రతి ఒక్క ఐటమ్ మీద బేసిక్ మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో అలా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఇంట్లో ఏదైనా కొనుక్కురావాలి అని అంటే బయటికి వెళ్ళి జస్ట్ పిల్లల్ని ఇంట్లో ఉంచేసి పేరెంట్స్ బయటికి వెళ్ళి తీసుకురారండి. మోస్ట్లీ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి ప్రైసెస్ కంపేర్ చేయడము, దేనికి ఎంత ప్రైస్ ఉంటుంది అని మినిమం ఒక నాలెడ్జ్, ఆ వస్తువు దేనికి వాడతారు అనేది చాలా బేసిక్ అన్నీ కూడా తెలుసుంటాయి. సో ఇదే నేను కూడా మా పిల్లలతో ఈరోజు చేసింది. వాళ్ళని తీసుకెళ్ళాను, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా టైర్డ్ అయిపోయి వచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు. ఈ వ్లాగ్ అంతా కూడా చేసేటప్పుడు నేను ఎక్కడ కూడా ఎడిటింగ్స్ ఏమీ చేయలేదండి. జస్ట్ న్యాచురల్గా మేము మాట్లాడుకునేది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చేస్తున్నాను. అండ్ మెయిన్గా మోరోవర్ ఈ వీడియో చేస్తుంది దేనికోసము అని అంటే మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాదాపుగా ఉన్న సబ్స్క్రైబర్స్లో వ్యూవర్స్లో మోస్ట్లీ ఏంటంటే మా విలేజ్లో ఉన్నటువంటి మా బంధువులు కానివ్వండి, మా స్నేహితులు కానివ్వండి, వాళ్ళకి చాలామందికి కూడా ఐక్యా అనేది ఒకటి అసలు ఉంటుంది, ఇది అంటే చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే పెద్ద సిటీస్లోనే ఐక్యాస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, కానీ ఇప్పుడు వేరే విలేజెస్లో, ఊర్లలో, చిన్న టౌన్స్లో అలా అయితే లేవు కదా. సో దానికోసం అని చెప్పి ఐక్యా అనేది ఒకటే దగ్గర అన్ని వస్తువులు తీసుకునేలాగా హోమ్, గార్డెన్, కిచెన్, డెకరేషన్, బెడ్రూమ్, ఫర్నిచర్, ప్రతి ఒక్కటండి, లివింగ్ రూమ్కి సంబంధించి కంప్లీట్ కిచెన్ సెట్స్తో సహా దొరుకుతాయి. సో దాన్ని ఒకసారి మా వాళ్ళందరితో షేర్ చేసుకుందాము అని పెట్టాను. అలాగే దీంట్లో మధ్యలో దియా వీడియో తీస్తూ నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం వల్ల అన్నిటి కూడా నేను అంటూ ఇలా సమాధానం చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, ఎందుకంటే నేను ఒరిజినల్గా అక్కడైతే ఎలాంటి సౌండ్స్ ఉన్నాయో వాటిని అలాగే నేను ఏమి ఎడిట్ చేయకుండా పెట్టాను. మధ్యలో ఎక్కడ కూడా ఎలాంటి వాయిస్ ఓవర్స్ ఇవ్వలేదు. మ్యాక్సిమం అక్కడ ఒక 1.5 hour మేమున్న వ్లాగ్ అంతా కూడా మోస్ట్లీ మీతో పెట్టడానికి ట్రై చేశాను. సో దానివల్ల ఏంటంటే మీరందరూ కూడా అక్కడ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఒకవేళ డిస్ప్లే ఐటమ్స్ ఏంటి, ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా మీకు ఎవరికైనా ఏమైనా నచ్చితే కూడా చాలా ఈజీగా, ప్లస్ డిస్ప్లే చేసుకోవడానికి కిచెన్ డెకరేషన్, డ్రాస్, అవన్నీ ఫర్నిచర్కి సంబంధించి ఏం నచ్చినా కూడా మీకు మీలో ఎవరికైనా ఉపయోగపడినా కూడా, కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైనా, వ్యూవర్స్కైనా కూడా ఉపయోగపడితే బాగుంటుంది కదా. సేమ్ ఈ వ్లాగ్ కూడా ఇలా కంప్లీట్గా ఒక 1 hour ఎవరికి కూడా బోర్ కొట్టిన కాసేపు అలా చూసేస్తే ఒక కంప్లీట్ ఐక్యా చూసేసిన ఫీలింగ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా మాతో పాటు ఈ వ్లాగ్ని చూడండి, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. పిల్లలు బాగా మాట్లాడి వాళ్ళు అంతా చేస్తారు అని అనుకుంటున్నాను. దీంట్లో ప్రైసెస్ అవి కంపేర్ చేస్తూ పిల్లలు బాగా మాట్లాడి నేనేమి చెప్పకుండానే, దానివల్ల మా వాళ్ళకి షాపింగ్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా అన్ని వస్తువులు ఒకే చోట ఉండడం వల్ల అందులో బెటర్ ఏది, దేని ప్రైస్ ఎంత ఉంది, అందులో బెటర్గా మనకి ఏది అఫోర్డ్ చేయగలుగుతాము, ఏది మనకి సూట్ అవుతుంది అనేవి బాగా చూసుకున్నారు. సో మీరు కూడా దాన్ని చూడండి, ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ అంతా చూడండి. నేను షాపింగ్ చేస్తాను. రెడ్ చిన్నప్పుడు యూ హ్యావ్ ఎ పింక్ వన్. ఎస్, కమ్. ఏమైంది మీకు? ఎల్లో చైర్సా? అప్స్టైర్స్ పైన రెస్టారెంట్ లాగా ఉంటుంది కదా ఐక్యా ఫ్యామిలీకి, ఇక్కడ షాపింగ్ చేసి తినడం కోసం. వుడెన్ బౌల్స్ బాగున్నాయి కదా. ఇవి ఇండివిజువల్ నాన్న. జార్స్, ఎయిర్ టైట్ కంటైనర్స్, చాలా బాగుంది. ఇక్కడ ఉంది చూడు, వుడెన్ ప్లేట్స్, బిస్కెట్స్. చలో ఇవి కాదు, మనం ఫస్ట్ వచ్చిన ఏంటిదమ్మా? ఓకే, తీసుకో రెండమ్మా. ట్రాలీ తీసుకోలేదా?
asked you. Oh, I like this. నైస్ కదా, 19 pounds ఉందా? నైస్ వన్. ఆటోమన్ స్టైలా? ఓకే. But my personal favorite is mine. ఓకే. లక్కీ అన్ని అడిగిన చైర్ ఇక్కడ ఉంది. 199 ఉంది. ఈ చైర్ కావాలని ఉంది లక్కీ. I've seen these chairs before. ఇలాంటిది కావాలండి అక్క. I like the yellow one. That's like a... చిన్న ఆటోమన్ వస్తుంది And కదా. this is where you put your feet. Like this, Mama. You can open it. Don't think you can open that. 260 pounds. Yes. కలర్స్ అవైలబుల్ ఉన్నట్టుంది దాంట్లో కదా. There's red చలో. and there's like a red. ఓకే. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా వేరే కలర్లో. బ్రౌన్ ఉంది కదా ఇక్కడ. కొంచెం అది అవి క్లాత్ అనుకుంటా, ఇది వేరే మెటీరియల్, అందుకే ప్రైస్ ఎక్కువ ఉన్నట్టుంది. 250 చూపిస్తుంది. మా క్లోజ్ చేస్తారు మనం. అక్కడ రెడ్ కూడా ఉంది అడిగినట్టు. రండి అక్కయ్య వస్తుంది రామ్మ. ఇక్కడ ఉన్నాయి అనదర్ కలర్స్లో. 299 లెదర్ స్టైల్లో ఉంది. లక్కీ లుక్స్ లైక్ లెదర్ వన్. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయిలే. ఇంకా Oh, there's one that matches my room. ఇది చూడు, ఇది Please, I wanted one of these. దట్ గోస్ విత్ యువర్ రూమ్ నాను. Yeah, I like this one. Oh, it's so cool. లైట్ It's like where you put it where your window and just put some cushions. దిస్ ఈజ్ యాక్చువల్లీ నైస్ లక్కీ అండ్ ఐ లైక్ ఇట్. 179. You could actually get probably that. And that's the, yes, that's the Akapaino ఉంది. 150 దాని ప్రైస్. నాకు అది నచ్చింది. రెండు సేమ్ డిజైన్. This one is different. ఓకే. ఇది ఇక్కడ ఇట్లా ఇచ్చారు చూడండి. ఇన్ని సపరేట్గా ఉన్నాయి దీనివి. అలా మనము వాక్ చేస్తుంటే ఒక్కొక్క నెంబర్ ప్రకారం ఒక్కొక్క దాంట్లోకి వెళ్తాం అన్నట్టు. ఇప్పుడు రైట్ సైడ్ ఆరోతో వెళ్తే మనము ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే వెనక్కి వెళ్ళాలంటే బ్యాక్ టు షోరూమ్, కంటిన్యూ షాపింగ్ అటు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఉంది. ఎస్, నైస్, బాగుంది కదా. హెవీ ఉండకూడదు నాన్న, సింపుల్గా ఉండాలి. లైట్ వెయిట్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా మనకి. ఇవి కాదు. Which one? This one. I can't hear you. I like this living room. Yes, I like it too. ఇక్కడ కామన్ ఇలాగే ఉంటాయి కదా, తెల్లవాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ. Okay, then what about this? అలాంటిదే కదా చూసేది గార్డెన్కి ఇట్లా. All of the sound effects. స్పీకర్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అక్కడ నుంచి. స్పీకర్స్ సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంది కదా. మార్నింగ్ సౌండ్స్ కమ్. Living room. This is a big. డైనింగ్ కమ్ లివింగ్ అండ్ కిచెన్ టుగెదర్. ఓకే. బుక్ షెల్ఫ్స్. ఓకే, కూల్. కమ్. టీవీ యూనిట్ అంతా. రా నాన్న, టైం అవుతుంది. వి నీడ్ టు గో. స్మార్ట్ సొల్యూషన్ 497లో వస్తుందట అది, ద హోల్ థింగ్. బాగుంది కదా. 199 సోఫా. 199. బట్ దే ఆల్ ఇండివిజువల్ ప్రైజెస్ ఉంటాయి. మనకు కావాలంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. కుషన్స్ సపరేట్ ప్రైజు, థ్రోస్ సపరేట్ ప్రైజు, ఈ స్టోరేజ్ యూనిట్స్ ఇలా ఇవన్నీ కూడా వేరు ప్రైజెస్ ఉంటాయి. అవును. చలో కొంచెం చూంచు. పింక్ కౌచ్. కౌచ్ ఇవన్నీ కూడా బెడ్ కమ్
సోఫాస్ లాగా 2-in-1 లాగా. ఎప్పుడైనా గెస్ట్ వస్తే గెస్ట్ బెడ్స్ అంటాం కదా, గెస్ట్ బెడ్స్ లాగా ఇలా గెస్ట్ బెడ్. అదే ఓపెన్ చేసేస్తే బెడ్ లాగా ఉంటుంది, అది కూడా పింక్ది. నీకు ఆ కలర్ నచ్చింది? అది సోఫా బెడ్స్ అన్నాయి ఇవన్నీ. నీకు ఆ స్టైల్ అండ్ కలర్ నచ్చిందా? ఓకే, 529 pounds ఉంది నాన్న దానికి. అమ్మ అది కాదు కదా, లెట్స్ గో. మనం వచ్చిన పని చేసుకుంటూ ఫస్ట్ మధ్యలో తీసుకు టైం కూడా అయిపోతుంది కాబట్టి ఎస్, అక్కడ బంక్ బెడ్ స్టైల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. డామ్మా ఇక్కడ లేవురా కుషన్స్, ఇదిగో ఇక్కడ దొరుకుతాయేమో. వి షుడ్ రియల్లీ కమ్ ఫ్రమ్ అదర్ సైడ్. బుక్ షెల్ఫ్స్, ఇవన్నీ డిజైన్స్ లాగా మనకి దొరుకుతాయి బాగా. హ్యాంగింగ్ బాస్కెట్స్, ఇదిగో దియా నీకు స్ట్రాబెర్రీకి హ్యాంగింగ్ బాస్కెట్స్ కావాలన్నావుగా, ఆ వైట్ యూస్ చేసుకుంటావా? మన ఇంటి దగ్గర ఉన్నవి ఇవి కావాలంటే ఇవి తీసుకుని ఇష్టం. సరే తెచ్చుకో, బ్యాగ్లో వేసేసి. ఇవన్నీ ఇంకొక లివింగ్ రూమ్, చిన్నది లివింగ్ రూమ్ కమ్ అక్కడ టీవీ, అక్కడ స్టోరేజ్ యూనిట్, ఇక్కడ లివింగ్ రూమ్, అన్నీ ఒకటే దగ్గర. ఎంత చిన్న ప్లేస్ అయినా కూడా నీట్గా అన్నీ పెట్టుకున్నారు. కమ్ కిచెన్ ఇక్కడ. ఇక్కడ చూడండి ఇంత బుడ్డి, దీంట్లో ఎంత బాగా పెట్టారో. ఇది లక్కీ, ఇది బాగుంది కదా, చిన్న రూమ్ లెక్క ఉందంతే. ఇట్స్ నైస్. సో టీవీ యూనిట్ వస్తుంది, చిన్న కౌచ్, వెనకాల కబోర్డ్స్ లేక ఇంకా డైనింగ్ ఏరియా అంతా. లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా డిఫరెన్స్ అనేవి కనిపిస్తుంది కదమ్మా. డేర్ టు బి యూ అంట. అది ఉన్నాయా చిన్న ఇక్కడ కలర్స్లో? మ్యాంగో ఎల్లో చూస్తున్నాం కదా మనం. అది మరి పాపీ ఎల్లో ఉంది అది. ఓకే కమాన్ వచ్చేసాయండి నాన్న. టీవీ యూనిట్స్ ఇవన్నీ టీవీ క్యాబినెట్స్. చిన్న టీవీ క్యాబినెట్ ఇలా 99 pounds ఉంది దీనికి. మనకు ఒకటి 80 centimeters కావాలి నాన్న. కొంచెం హైట్ కూడా ఉండాలి, ఇలా కాదు. పాతవన్నీ అంటేనేమో మనం అవి చేపించుకున్నాం కదా, మేడ్ టు మెజర్. ఇవన్నీ ఇట్లా కావాలి అని అంటే, బట్ ఇవి అంత స్ట్రాంగ్ ఉండవు నాన్న, తొందరగా పోతాయి. అన్ని డిజైన్స్ దొరుకుతాయి కానీ ఇక్కడ అంతా ఎల్లో. ఆ డ్రెస్లలో ఉన్న వాళ్ళంతా కూడా స్టాఫ్, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఇది ఓకే అనిపించింది కదా. 229 ఉంది. సాఫ్ట్ క్లోజ్ లాగా పెట్టారు కొంచెం, బట్ అంత స్ట్రాంగ్ ఉండవు నాన్న. దా టీవీ క్యాబినెట్కి నాన్న ఇవన్నీ. ఎక్స్బాక్స్ అలా అన్నీ పెట్టుకోవడం కోసం. స్కైది లక్కీ కలర్ చూడు. దియా ఈ కలర్ ఇలా కాదు, కొంచెం క్రిమ్సన్ కలర్లో కావాలి కదా. నువ్వు చెప్పేది కొంచెం పెద్దగా చెప్పాలి, నాకు అర్థం కావట్లే. ఇది బాగుంది కదా వాళ్ళు. ఓకే ఇక్కడ కూడా లైటింగ్. ఓకే దా కార్నర్ లాగా మార్బుల్ అనుకుంటుంది. ఓకే ఫైర్ కాదమ్మా, అలా అనిపిస్తుంది అంతే. అది జస్ట్ కింద లైటింగ్ పెట్టేస్తే ఇట్లా వస్తుంది అంతే. బాగుంది కదా.
Long to be at home. Mama, catch you run to nature. లాంగ్ టు బి ఎట్ హోమ్ అట. And then ఇక్కడ ఏమో your own heaven. ఈ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి కదా కలర్స్. లక్కీ దామా నేను ఒక చూపించా. నీకు పప్ప చాలా నేచర్ ఇష్టం కదా. నీకు పప్పకి గార్డెనింగ్ చాలా ఇష్టం కదా. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఇక్కడే. మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్ వద్దమ్మా. ఆర్టిఫిషియల్ ఇట్లా ఫుల్ ఉన్నాయి కదా మనకి ఇంట్లో. అట్లా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. అట్లా పెట్టుకోవాలంటావా? సరే. ఫైర్ ప్లేస్ ఉంది ఇక్కడ. జనాలు అందరూ కూర్చొని మెజర్మెంట్స్ చూసుకొని డిస్కస్ చేసుకుంటున్నారు. వచ్చామా మన సెక్షన్కి వచ్చేసామా? ఇవన్నీ కూడా టెంపరీ ఇవి ఏసీ కిచెన్స్లో అలా పెట్టే లైట్స్ అనుకుంటా కదా. ఓకే ఈ క్యాబినెట్ చూడండి నాన్న. టూల్ బాక్సెస్ ఇవన్నీ క్యాబినెట్స్ 4 డ్రాస్ టోటల్. ఈ క్యాబినెట్ బాగుంది కదా. బుక్స్ దానికోసము నేను ఒకటి ఇట్లా అనుకున్నాను కదా. 16 బాక్సెస్ వస్తాయి. మళ్ళీ దాంట్లో దియా ఇక్కడ నిల్చో ఎంత హైట్ ఉందో చూద్దాం. నైస్ కదా. సపరేట్ ఉందా ఇది అంతా కలిపేనా? This is how it looks before you build them. See these. అవును ఇది 40 pounds అట. లక్కీ ఇది చూడు 40 pounds అంట. ఇది ఇలా ఉంది చూడు. చిన్న బుక్ షెల్ఫ్ కోసం వాల్ కానిచ్చేస్తే అయిపోతుంది. కావాలంటే ఈ బాక్సెస్ తీసుకొని పెట్టుకోవచ్చమ్మా స్టోరేజ్ కోసం. ఇది 45 poundsలో. షెల్వింగ్ యూనిట్ తోటి వస్తుంది 45 poundsలో. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 3.50 అంటే నాన్న ఒక్క బాక్స్ సపరేట్గా కావాలి అంటే ఇట్లా. ఇదంతా క్యాబినెట్కి ఏమో 29 pounds అవుతుంది. బాగానే ఉంది కదా ఇట్లా. అవి వేరు వేరు కలర్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడుతుంది. వైట్ ఆర్ వుడెన్ నచ్చుతుందా? నాకు వైట్ బాగా అనిపించింది, వైట్ కలరు. ఇది 29 poundsకి వస్తుంది. ఇదియా అలాంటి ఏమొద్దు. అవి పైన పైన పెట్టుకునేలా షెల్ఫ్. ఇది సపరేట్ షెల్ఫ్. అవును తల్లి. కమాన్ నా. దోస్ ఆర్ ద డిఫరెంట్ కలర్స్ దట్ యూ కెన్ గెట్. షెల్ఫ్స్ అవన్నీ కూడా యూనిట్స్ కూడా అన్ని కలర్స్లో దొరుకుతాయి. కొన్నిసార్లు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. షుడ్ స్టార్ట్ మేకింగ్. ఇది చూడన్నా హైట్ ఉంది 25 poundsకి బుక్ షెల్ఫ్ లక్కి. ఇట్స్ గుడ్ కదా 25 pounds అండ్ 13 pounds కదా. వద్దు నాన్న జాగ్రత్త. అంత హైట్ వద్దు అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు నాన్న, ఎందుకంటే ఈ పైన పెట్టేయచ్చు. ఇది 35 pounds. ఇది బాగానే ఉంది. దిస్ ఈస్ ద బెస్ట్ వన్. దిస్ ఈస్ ద జరగండి నాన్న. నాకు చూపించకుండా మీరు అద్దం వచ్చేస్తున్నారు. ఓకేనా. 35 pounds ఉంది. ఇది మంచి హైట్ ఇట్లా వెడల్పే ఉంది ఎనఫ్గా. సపరేట్ షెల్ఫ్స్. గోడ వెనకాల ఇది కూడా వస్తుందా? వస్తుంది. ఇట్స్ గుడ్. వెనక గోడ కానిచ్చేస్తారేమో అనుకుంటున్నా. అది బాగానే ఉంది. టర్న్ ఓవర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అంట. ఇది చెప్దాం పక్కకి. కమాన్ లెట్స్ గో. వైటే బెటర్ కదా. గ్లాస్ తోటి కూడా ఉన్నాయి నాన్న ఇటువైపు ఇక్కడ.
గ్లాస్తో క్లోజ్ చేసుకునేలా ఉన్నాయి. ఇది చూడు. Glass, I don't think I'm really capable of. అవునా? Yeah. సరే రండమ్మా. అన్నీ తీసుకోవాలి కదా. ఎంత డైనింగ్ యూనిట్ లెక్క మనకి క్రాకరీ యూనిట్ డైనింగ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కదా ఇవి. ఇలాంటిదే ఒకటి చూస్తున్నాం, మరి అది ఎంతవరకు అవుతుందో తెలీదు. ఇక్కడ బ్లాక్, మన ఇక్కడ వైట్ కలర్. మన ఇక్కడేమో గ్లాస్. నీ రూమ్లో ఒకటి ఇట్లాంటివి పెట్టేద్దాం అనుకుంటున్నా దియా నేను. Actually, I would like that. ఆ సైడ్లో పెట్టేస్తే అన్నీ వచ్చేస్తాయి కదా నీకు. అరే ఇది బాగున్నట్టుంది కదా. మనం వైట్ కలర్లో ఉంటే వెరీ వీక్ ఉన్నాయి. చూడు ఏం చదువుతున్నావు అమ్మ? బుక్సా? కందా ఇవి. నేనేమనుకుంటున్నానంటే లక్కీ, ఇట్లా షెల్ఫ్ ఇది వైట్ కలర్స్లో వస్తే. హాయ్ మమ్మా. హలో తల్లి, కమ్ కమ్ లక్కీ. ఇక్కడ గ్లాస్ క్యాబినెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? చూడు అంటే ఎమరల్డ్ కలర్స్లో, అంటే ఎమరల్డ్ కలర్లో. షెల్ఫ్ చూడు. ఇది ఒకసారి చూపిద్దాం పట్నాను. ఓకే. దాని పక్కన నిల్చో వెళ్ళి. మనకు మ్యాచ్ అవ్వాలి కదా నాన్న, అలా చేపించుకోవాలి అంతే మనం వర్కర్తో. ఇదంతా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్లో ఉంది. కానీ 279 pounds ఉంది. నేను పట్టుకుంటా. మనకేమైనా మ్యాచ్ ఇది చూడు మరి. సరే లక్కీ ఇది చూడు నాన్న. ఎందుకు రావట్లేదు? వస్తుంది ఆగుది. స్లైడింగ్ డోర్స్ బాగుంది కదా. పక్క జరగనని ఒకసారి చూద్దాం. దాని పక్క నిల్చో నాకు రిఫరెన్స్ కోసం. బాగానే ఉంది కదా, క్లియర్గా కనిపిస్తుందనా? బాగున్నాయి క్యాండిల్స్. Oh, I always love smelling candles. £1 each అంట. You want to take one? Take it. ఏమైందమ్మా? ఎస్. యాజ్ ఆఫ్ నౌ నాకు ఎక్కువ ప్లేస్ పోకుండా లక్కీ ఇది స్లైడింగ్లో వచ్చేస్తుంది. ఎక్కువ ప్లేస్ పోకుండా కావాలంటే బాస్కెట్స్ పెట్టుకొని బాస్కెట్స్లో అలా క్యాబినెట్ డ్రాయింగ్కి అట్లా అంతా పెట్టుకోవచ్చు నాన్న. ఇంకా అటు వేరే ఉందా ప్లేస్? అంతేనా? చూసావా కరెక్టే వస్తున్నామా? మిస్ అవుతున్నామా? కాదు, ఇటు కిచెన్ ఇంకా ఏమన్నా. చల్లండి రమ్మని లక్కీ దియా. బ్యూటిఫుల్ కిచెన్స్ ఇవన్నీ కూడా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి కిచెన్స్. క్రాకరీ యూనిట్స్. ఇదొక స్టైల్. సూపర్గా డైనింగ్ టేబుల్స్, రగ్స్ ఏం కావాలన్నా
ఇదొకటి కిచెన్. స్టూడియోస్కి కావాల్సినట్టుగా ఇది కిచెన్. రామ్మా. ఇంకొక కిచెన్ సెట్ ఇది. ఇది మన స్టైల్లో ఉంది. చిన్న కిచెన్స్ అంటే అమ్మా. చూసా రామ్మా. ఈ కిచెన్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇన్ని కలర్స్లో దొరుకుతాయంట. ఇవన్నీ మనకి ఏ కలర్లో కావాలన్నా మనం ఆర్డర్ ఇవ్వచ్చు. లామినేట్ వర్క్ టాప్స్, ఇవన్నీ యాక్రాలిక్ వర్క్ టాప్స్ అంట ఇవన్నీ. ఇది వుడెన్ అండ్ వెనీర్ వర్క్ టాప్స్ కిచెన్కి సంబంధించి. ఇలా ఈ వర్క్ టాప్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఇన్ని టైప్స్లో ఉన్నాయి. అవన్నీ ఫ్రంట్స్ అంటే ఫ్రంట్ డోర్స్ ఉంటాయి కదా, ఇలా ఫ్రంట్. చలమ్మా, ఇన్ని కలర్స్ ఫ్రంట్స్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి కదా. నాకు కావాలంటే మనం చెప్తే వాళ్ళే కిచెన్ డిజైన్ స్టూడియో ఇక్కడ హెల్ప్ చేస్తారు. ట్రాలీ కమ్, ఇట్ హ్యాస్ ది tray on it. That's good. వుడ్ సపరేట్గా ఇవి తీసుకోవచ్చు అనుకుంటున్నాను పైన లిడ్ లాగా. నైస్. కానీ ఇక్కడ పెట్టేనా నాకు. అవన్నీ క్వాడ్స్ వర్క్ టాప్స్. కిచెన్కి వర్క్ టాప్స్ ఉంటాయి కదా పైన, హెవీ వర్క్ టాప్స్. అవి శాంపిల్స్ అన్నీ. ఇటువైపు ఏమో సెరామిక్. నీకు మార్బుల్ నచ్చిందమ్మా. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా లామినేటెడ్, యాక్రాలిక్ అండ్ వుడెన్. ఇదంతా బెడ్స్ సెక్షన్, బెడ్డింగ్కి సంబంధించింది. దియా అది బాగానే ఉంది కదా, చూడు కర్రా. చూడండి బెడ్ ఎలా ఉందో అక్కడ. విత్ ఈ నెట్ అంతా కూడా ఇలా వచ్చింది. ఇంత బెడ్డింగ్ సెక్షన్ ఇటు సైడు. వెళ్దాం. ఇవన్నీ సింగిల్ బెడ్స్, డబుల్ బెడ్స్. సింగిల్ బెడ్స్ అండ్ డబుల్. డిస్ప్లే ప్లేస్ సేవ్ చేయడం కోసం అలా పైన పెట్టారు లక్కి. Which one? This one here. ఇదా? ఇవి జస్ట్ లైట్స్ నానా. ఏవి
పిల్లలు కుషన్స్ డెకరేషన్స్. చెల్లమ్మ ఇవి కాదు, చూడు ఇవి ఇలా అనిపిస్తాయి కానీ ఇవి చాలా ప్లేస్ తీసుకుంటాయి. ఇక్కడ ఉండేదే చాలా చిన్న చిన్న రూమ్లు మనకి. సో ఇట్లా ఈ కవ్ ఇది ఒక 1 feet పోతుంది, అటు ఒక 1 feet పోతుంది. మొత్తం మనకి తెలియకుండా 2 feet ఆఫ్ ప్లేసు. చిన్న బెడ్ సైడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, బెడ్ సైడ్ క్యాబినెట్స్ లాగా. ఇక్కడ ఉన్నాయి బెడ్ సైడ్స్, సింగిల్ బెడ్స్. ఇవన్నీ కూడా బేసిక్ బెడ్స్ లాగా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా చూడు దియా. వద్దమ్మా దాట. ఇదొక బెడ్రూమ్ లాగా డెకరేషన్ లైక్ దిస్, బ్లాక్ అండ్ వైట్. బుక్స్ అన్నీ వచ్చేసి ఒకటే దగ్గర ప్లేస్లో బాగానే ఉంది. This is the bathroom. రమ్మన్ ఇది చూడుది. అన్ని మిర్రర్స్. ఇది చూడు క్యూట్గా, మొత్తం స్టోరేజ్ వెళ్ళిపోతుంది ఒక వాల్కి. బెడ్ డిజైన్ చూసుకొని ఇట్లా తీసుకోవాలి నాన్న. ఇక్కడ ఏంటంటే ఇవి అంత స్ట్రాంగ్ అనిపించవు, జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమాత్రం కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉన్నా కూడా ఇవి ఇలా డ్రెస్సింగ్ గౌన్ రూమ్ ఇలా కాదు. ఇగో ఇక్కడ ఉంది దియా. స్లైడింగ్ డోర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి నాన్న అటు సైడ్. యా దానికే చూస్తున్నా దారి. హింజ్డ్ డోర్స్ అని ఉన్నాయి కదా, దారి హ్యాండిల్స్ ఇవన్నీ. వార్డ్రోబ్స్కి కావాల్సిన అన్ని రకాల హ్యాండిల్స్ ఇవన్నీ, వాటి పక్కన నెంబర్స్ కూడా పెట్టున్నాయి. ఏ హ్యాండిల్కి ఏ నెంబర్, దాన్ని బట్టి మనము ఎట్లా అని. ఇంకా హింజ్డ్ డోర్స్ అవన్నీ పక్కన ఇంకా అందరు ఉన్నారు. అలా మనం షూట్ చేస్తే బాగుండదు కాబట్టి చేయట్లే. చిన్న చిన్న వార్డ్రోబ్స్ లైక్ దిస్ వన్ టూ. చలో మనం అసలు మెయిన్ దానికి వెళ్ళాలి నాన్న. ఎక్కడ ఇట్ ఇట్ దియా? పైనుంచి బెడ్ లాగా థింక్ వి షుడ్. ఇది చూడండి నాన్న, ఇవి కదా మనం చూసింది ఇలాంటివి. కానీ చాలా డెలికేట్ ఉన్నాయి. 4 rows కూడా ఉన్నాయి. మెజర్మెంట్స్ ఇవి మనకు కావాల్సిన వచ్చేటట్టుగా. ఇంత డీప్లో డ్రాప్స్ లాగా వస్తుంది అన్నట్టు. వీ కెన్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్. ఒకసారి చూద్దాం ఉండే నాన్న సైజు అంతా. మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి. మంచి హైటే. చలో అమ్మా. ఇలా కూర్చొని వేసుకునేలాగా అవి కింద షూది. ఎస్, మనం కబోర్డ్ ఫిక్స్. ఇది చూడు
Code 99 with it. Code 99. Oh my goodness, this is snake. This is Snake. Whoa, And it's so big. yes. ఓకే చలో కమ్ రండి ఇవి కూడా బాగున్నాయి వైట్ బేస్ చలో అమ్మ రా తల్లిరా ఇగో బేబీ బెడ్ ఎంత క్యూట్ ఉంది కదా చిన్న పిల్లలది బేబీస్ రూమ్ కోసం నువ్వు ఇంకా బేబీ అదియా కమ్ స్మాల్ వార్డ్రోబ్ ఎన్ని చిన్నపిల్లల బెడ్రూమ్స్ బొమ్మలు టాయ్స్ వాళ్ళు ఆడుకోవడానికి అన్నీ కూడా మీకు ఇలాంటి మ్యాట్ ఉండేది గుర్తుందా ఓకే వచ్చేసింది ఇగో మీ స్టోరేజ్ బాక్స్లు అన్నారు కదా ఏవో చిన్నపిల్లల కలర్స్లో అన్నీ చిన్న చిన్న వార్డ్రోబ్స్ అమ్మా ఇప్పుడు మనం వార్డ్రోబ్స్ మళ్ళీ బెడ్రూమ్ టైప్స్ చూస్తున్నామా హాయ్ అక్కయ్య పిల్లలు ఉన్నాయి చూడు అవి స్మాల్ అమ్మా యా జాగ్రత్త బంగారం సరే అమ్మా ఓ మోర్ లెగో మై డ్రీమ్ లెగో నేను లెగోసా లెగోస్ అని నేను తీస్తాను లెగోస్ ఏంటి డ్రీమ్ హౌస్ అయ్యో Oh, these are like Lego boxes. they're not Lego, they're like Lego boxes. Lego. Yes, Shalla, look your favorite Lego. they're Lego sets only. Okay, I want to go back. Taking the video. Okay, now there's some play areas and a little rocking horse. Coming. లిటిల్ కిచెన్ మీది మీ ఓల్డ్ కిచెన్ ఇలాంటి ఉండే కదా కొంచెం బెటర్ క్వాలిటీ ఉండే కాబట్టి And here's what is inside. And this. నేను చూపిస్తున్నాను నాన్నదా Okay, next. కిచెన్ సెట్ అంటే మొత్తం ఇదిగో ఇలా చూపించుకోవాలా దీన్ని అప్పుడు కనిపిస్తుంది బాగా ఓకే ఇది కిచెన్ సెట్ అండ్ దాని ప్రైస్ అంతా అని It's 60 pounds. ఎస్ Okay. Oh, look, there's a whole bunch of art supplies. My favorite part. No, I like the favorite part is when we go to the Lego sections kitchen. and the art section. But a hot pillow. It's up to you. I wanna Look take- at this. This looks nice. Butterfly one. Yeah. I'm gonna take the video Why do you want to take the video? Okay. because it's fun. It's fun. You keep taking the phone away from me, and I wanna take the video. This is the desk. Over here is the desk. Okay, next up. Then we got like this bed, Bunk beds and and then we got like this little desk area, and then it's like a bed and a desk combined together, which is pretty cool. నీ ఫేవరెట్ సెక్షన్ వచ్చేసింది మమ్మ మూల్స్ దొరికింది కొన్ని తీసుకుందామా we have more here, a lot of them. ఉన్నావా ఉన్నాయా ఇంకా తీసుకున్నామా Yeah, we need a lot of them. So let's just take one more pack. ఇంకా ఇక్కడ glass jars. ఇక్కడ glass jars ఉన్నవి అన్ని మళ్ళీ ఇక్కడ glass cups అంతా మళ్ళా ఇవేంటివి Oh, cookies! Yay, cookies! These are actually pretty good for drinking. అవునా ఒక 2 తీసుకున్నామా Can I
తీసుకో. ఓ ఇట్స్ మమ్మ ట్రాలీస్ ఉన్నవే. తీసుకో ఒక ట్రాలీ. మమ్మ లైక్ there's the white and red ones. ఇక్కడ ఒక వైట్ ఉంది ఐస్ క్రీమ్ లేదు. మళ్ళీ ఇక్కడ స్ట్రాబెరీస్ and raspberries, my favorite. And here's a whole bunch of stack of trolleys. Okay, Mom. Okay. Here we got some, and we got the white one. And here are like these little cup types. Look at all of that, so much greenery. Only if they were like real. Malika, అక్కడ పెట్టొచ్చు కదా. yeah, it's like a plant that's just overgrown, went down. ప్రైస్ ఎంత ఉందమ్మా? 6 pounds. Candles, the ones we saw before, but the smaller versions. Okay. Glass dolls. కనిపిస్తుందా నువ్వు తీసేది? ఎంత అటు ఇటు కనిపించేస్తున్నావా? నీట్ గా తీయాలి పట్టుకొని. Yep, neat. Mama, I think these are egg ones. Egg way. Want the egg, boiled eggs పెట్టుకొని తింటారు ఇంట్లో. మళ్ళీ ఇక్కడ can openers. మళ్ళీ ఇక్కడ అంటే baking and all. ఇదంతా కిచెన్ సెక్షన్. ఇంకా All peppers and stuff and greeners. Mama, it's true. ఇలాంటివి తీసుకున్నాం కదా ఇక్కడ 7 Mama, pounds it's నుంచి. true. 12 pounds ఉంది. Like it's the fortress still. ఆయిల్ అండ్ వెనిగర్ వాటికి. గరిటెలు అవన్నీ ఉన్నాయి కదా. అవకాడో కట్టర్ నాన్న. This is the lemon squeezer, I think. ఇది ఒకటి తీసుకున్నాము నాన్న అవకాడోది. Yeah, I could help take out the seeds. ఓకే. అవి చూసా నాన్న. I'm making. ఇలా This is the. నాన్న ఇక్కడ ఇటువైపు ఉన్నాయి ప్యాంట్స్ అన్నీ. అన్ని ప్యాంట్స్ అలా ఉన్నాయి ఇక్కడ. ఎంత కిచెన్ సెక్షన్. £15 ఉంది దీనికి. ఇవన్నీ గ్రిల్ చేసుకోవడానికి అలా పైన పెట్టున్నాయి కదా. ఇదొకటి డీప్గా వచ్చింది కదా నాన్న. ప్రైస్ ఎంత ఉందో బాగానే కా. £25 అంట. విత్ లిడ్ వస్తుంది ఇలా. విత్ లిడ్ £25 కూడా. ప్యాన్ చూస్తే బాగానే ఉన్నాయి ఇవన్నీ, కానీ తొందరగా మాడుతున్నట్టుగా అవుతుందేమో అని డౌట్. ఇది £17 వస్తుంది ఇట్లా. ఇది స్టెయిన్లెస్ స్టీల్ది. చూద్దాం, ఆలోచిద్దాం. ఆల్రెడీ తీసుకున్నాం కదా, మూతలాగా ఉంటున్నాను. ఇచ్చేసామమ్మా. I like that mini. ఇదా I really like this for some reason. Like a bender. ఇట్లా ఉంది కదా. ఇది రామ్మా.
ఇటు నుంచి మళ్ళీ Mama, look what we can do. అవును పెద్ద ఉన్నాయి కదా ఇక్కడ తో సహా ఉన్నాయి 60 pounds అంట అమ్మా నువ్వు చూపిస్తావా పట్టుకో ఏం చూపిస్తావు కన్నా నువ్వు Ketchup bottles. కిచెన్ బాటిల్ చూపిస్తావా Tissues. Oh, Mama, ఇవి గుర్తున్నాయి. Mama, చూడు. Mustard and squeezes and stuff. అవేంటివి? ఇవి ఇలా ఏదైనా వాష్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది Full stack of them. And wooden choppers. Yeah, I showed them again. ఆగు Wooden choppers. So big and small. If we got a wooden choppers అనుకుంటా. చాప్ బోర్డ్ Yeah. మళ్ళీ brushes. ఇదంతా కూడా కిచెన్ సెక్షన్లో గిన్నెలు బౌల్స్ ఇలా ట్రేస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ వుడెన్ బౌల్స్ బాగా అనిపించింది రౌండ్లింగ్ అంట 8 pounds వైట్ కలర్ స్టీల్లో కూడా ఉన్నాయి అక్కడ అవే ఇవి దీంట్లో 2 types ఉన్నాయి కదా ఈ రెండిట్లో లేదు కానీ ఒకసారి చూడు ఫ్రూట్ బౌల్ అండ్ సలాడ్ అలా యూజ్ అవుతాయి యూజువల్గా This one. అది కావన్నా ఓకే మరి తీసేసుకోమ్మా అది See, this one does. ఓకే ఇవి నాన్న ఇవేంటి ఓకే యా వేడికి పెట్టేసి Got glass bowl. చల్లు నాన్న కట్టు కేక్ Hole in the middle. కేక్ మిక్స్ లాగే ఉన్నాయి ఇది And packets of chips. పెద్దది అట్లా And this one has a bottom. Like a round. ఓకే We got like ఇది ఫుడ్ ఇట్లా వేడి చల్లారిపోకుండా 2 ప్యాక్ ఆఫ్ 2 వస్తున్నాయి కదా ఇది like glass containers. ఈ గ్లాస్ ఈ ప్లేట్స్ సెట్ అంతా బాగుంది ర్యాక్స్ వస్తుంది చూడు నాన్న కలర్స్లో నైస్ కదా And here we got matching glasses. And I don't know what this is. More. ఇది కేక్ పెట్టి కేక్ మీద నుంచి ఇలా గ్లాస్ వస్తుంది There's some glasses. ఓకే లక్కీ ఈ ప్లేట్స్ సైజ్ బాగుంది నాన్న These పెద్దగా ఉన్నాయి కదా నూనె తొందరగా పగిలిపోతాయి glass bottles. ఓకే కేక్ కోసం Spoons too. దియా అంత దగ్గరగా తీసుకుంటే నీకు కనిపిస్తుందా రండమ్మా మరి ఇవన్నీ టిష్యూలు అలా పెట్టున్నాయి అంతే And here we got another. We got green tissue. టిష్యూస్ పెట్టడం కోసం బాక్స్ Green tissue. వాట్ యూ వాంట్ హావ్ ద గ్రీన్ టిష్యూస్ వీ హ్యావ్ ఎనఫ్ టిష్యూస్ ఎట్ హోమ్ అన్నీ టిష్యూ హోల్డర్స్ డిఫరెంట్ కలర్స్లో ఇంకా ప్లేట్స్ అండ్ బ్యాగ్స్ కప్స్ ఈ సెక్షన్ అంతా కూడా ఇంకా కంప్లీట్ సెక్షన్ అది ఉన్నాయా స్మాల్వి ఈ ప్లేట్ చూద్దాం రామ్మ ఒకసారి And we got the big plates, bowl. And then like this. చూడు And then we got this type like. ఈ లీవ్స్ అలా ఇలా చూసావా జస్ట్ దీన్ని ఇలా అని తీసేస్తే అయిపోతుంది అంతే
దియా ఇటు చూడు, జ్యూస్ గ్లాసెస్ లాగా బాగున్నాయి కదా అవి. ఇప్పుడు తీసుకురామ్మా ట్రాలీ. చూడన్నాను ప్లేట్స్, గ్లాసులు, బౌల్స్, ఇవన్నీ కూడా ప్లేట్స్ సెక్షన్ కంప్లీట్గా. ప్లేట్స్, గ్లాసెస్కి సంబంధించినవి అంతా. పిల్లోస్, బెడ్డింగ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా. బ్లైండ్స్, కర్టెన్స్కి, త్రోస్, అన్ని లైట్స్, ఇంకా లైట్స్కి సంబంధించి కంప్లీట్ సెక్షన్. అక్కడ వరకు బోత్ సైడ్స్ మొత్తం లైట్సే. ఆల్రెడీ టైర్డ్ అయిపోయాం. అక్క వేస్తుంది అన్నీ లైట్స్. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, పెద్ద క్యాన్వాస్ లాగా. మీ డ్రాయింగ్స్కి మీకు ఫోటో ఫ్రేమ్స్ అంటే ఇక్కడ తీసుకొచ్చినాను. ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి ఫ్రేమ్స్. మనకు ఎలా ఫ్రేమ్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అటువైపు నుంచి వస్తే అన్ని ఫ్లవర్స్, ఇలా పాట్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఫ్లవర్ వాల్స్ సంబంధించి డెకరేషన్కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. చిన్న చిన్న ఇప్పుడు దాకా నేను కుక్ చేస్తామేమో అన్నాము. ఓమైందమ్మా, టైర్డ్ అయిపోయిందా? ఇది ఫోటో ఫ్రేమ్స్ ఏనా? వేర్ ఇన్ రాంగ్ సెక్షన్. ప్లాంట్స్ ఏదమ్మా బాగుంది కదా. అమ్మా చెల్లి పిలుస్తుంది, ఒకసారి పట్టుకోమ్మ. వస్తున్నా. ఏంటమ్మా? ఓ మై యూనికార్న్ రెయిన్బో బేబీ. నువ్వు ఇంకా ఓకే. I'm thinking of a picture to put చూద్దామా? on my plain wall. ప్లెయిన్ వాల్కి కావాలి పిక్చర్. చూద్దామా? Yeah. What about this one? చూద్దాం. పెద్దవి చూద్దాం, కొంచెం చిన్నగా ఉన్నాయి. అటు సైడ్ చూడు. లక్కీ కొంచెం హెల్ప్ చేద్దురా నాన్న చెల్లికి. చూసుకోమ్మా దియా. Well, that picture's giant. ఎస్, ఇట్స్ ఎ బిగ్ వన్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ. చిన్న రూమ్ లాగా పెట్టేసి దీంట్లో అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టారు. వాటన్నిటికి ఇండివిజువల్ ప్రైజెస్ ఉన్నాయనుకో. ఇంకా క్యాండిల్స్, చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఈ ఏరియా అంతా. దియా ఏం క్యాండిల్స్ తీసుకుంటాం? Can I have the pink one instead? చెర్రీ కావాలా నీకు? నాకు పీచ్ కావాలి. సిట్రస్ ది, ఐ లైక్ దిస్. ఓకే. Not the green one. No, I want this one. Yeah. You can have one. Can I have? Okay, I'll have What this. don't I get?
No, you can't have two now. You only need one. Once you try, if you like it, then you can come. How many you are having? Pink ones. Did you take off the peach one? Yeah. Okay, chalo. Come on, Lucky. What is it? Other flavored one? No. If you eat it, they don't smell good. రండి నానే మళ్ళీ క్యాండిల్ హోల్డ్స్ లాగమ్మా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. బాగుంది కదా చెట్టు లాగా. ఇక్కడ మొత్తం గార్డెన్లో ఇలాంటిది ఒకటి పెట్టేసుకుంటే ఆ మధ్యలో కూర్చోవచ్చు కూడా హ్యాపీగా. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వద్దు నాన్న, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వద్దురా. లక్కీ ఇక్కడ నుంచి వెళ్దాం రామ్మా. ఇవన్నీ డెకరేషన్ కోసం హౌస్ ఇంట్లో ఇండివిజువల్. నేను వెళ్దాం తీసుకురావా. 40 pounds ఉంది ఈ చెట్టు. ఇలాంటిది ఒకటి ఈ సైజులో. చలో ఇది బాగుంది చూడు. ఇప్పుడు ఫైనల్గా కిందికి వెళ్తున్నాం. ఇంకా కిందంతా వేర్ హౌస్ లాగా ఉంటుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా చూసుకొని మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ చూసుకొని ఆ నెంబర్స్ అవి రాసుకుంటే మనం కిందికి వెళ్ళిన తర్వాత వేర్ హౌస్ లాగా ఉంటుంది. దానిలోంచి పిక్ చేసుకోవచ్చు కూడా. దియా వి హోల్డ్ ఇట్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ నాన్న. ఐఎమ్ హోల్డింగ్ ఇట్, డోంట్ వరీ. కింద ఒరిజినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, న్యాచురల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు పైన అంతా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. అవన్నీ కూడా న్యాచురల్ ప్లాంట్స్. ఇంకా కావాలంటే అవన్నీ చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం అవి కూడా. Dear, leave and walk, Amma. Can I do it? Dear, leave and walk. Cool, let's go now. టమాటో చెట్లు ఉన్నాయి ఇక్కడ, అమ్ముతున్నారు ఐకియాలో. చిన్న టమాటాలు కాయలు వచ్చేసినాయి. ఒక్కొక్కటి 9 pounds అంట. ఇవి 9 pounds అంట ఒక్కొక్కటి. చూస్తున్నారా టమాటో చెట్లు ఒక్కొక్కటి 9 pounds అంట. 9 pounds. అమ్మా టేక్ ఇట్. ఇక్కడ అన్నీ మంచి ఫ్లవర్స్, బాన్సాయ్ ట్రీస్ ఉన్నాయి. ఓకే, అవునమ్మా. లక్కీ ఇవి చూసావా? ఇవి కావాలన్నావు కదా అప్పుడు. ఇదిగో. ఓ తీసుకున్నావా ఆల్రెడీ? వాటినే తీస్తున్నా నేను కూడా. ఇదిగో నా చేతిలో కూడా అవే ఉన్నాయి. 2 పెంచుకోము. ఇదిగో 4 తీసుకో. చలో అన్ని రూమ్లలో పెట్టేస్తే అయిపోతుంది. దీంట్లో పెట్టినా అక్కడ పెట్టేసే త్వరగా. వాటర్లో వేసి పెట్టేస్తే. ఫ్లెమింగో గ్లాసెస్. ఇగో మన దగ్గర నాగజంబుడు కాయలని వస్తాయి కదా లక్కీ, చూసావా? వీటికి ఫ్రూట్స్ వచ్చాయి కాదు. ఇవి చాలా ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త, పట్టుకోకమ్మా. చూడు ఎన్నెన్ని వచ్చాయా క్యాక్టస్. వాటికి ఎన్ని వచ్చాయి చూడు. 5 ఉన్నాయి ఇంత చిన్న చెట్టుకే. అవి లోపల పింక్ కలర్ ఉంటుంది నాన్న. ఓపెన్ చేసి తింటే చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం. మాకైతే ఎక్కడంటే అక్కడ దొరికేవి, పొలాల దగ్గర అలా. ఇవన్నీ అవే. ఓకేనా? చాలాసేపు ఉండకుండా బయలుదేరదామా నాన్న ఇక్కడ నుండి. చలో. అవును నాన్న, పాత ఇంట్లో ఉండేది కదా. ఇవన్నీ ఆర్కిడ్స్ చిన్న చిన్న 650p ఉంది ఒక్కొక్క చెట్టు. చిన్నవి కాకపోతే ఇవన్నీ క్యాక్టస్. ఇంకా వీటికి చిన్న చిన్న భలే ఇచ్చారు ఇవి పాట్స్. ఇలాంటి పాట్స్ చూడాలి. ఇక్కడ ఉన్నాయమ్మా పాట్స్ అన్నీ.
ఇక్కడ అన్ని పాట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి మొక్కలతో పాటు. ఇంకా ఫ్రెష్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆర్కిడ్స్, చామంతులు ఇవన్నీ. రకరకాల చామంతులు ఉన్నాయి. ఇవి చూడనా కుండీలో, ఇవి బాగానే ఉన్నాయి కదా అమ్మా. ఇదిగో చూడు తల్లి, ఇవి ఎంత ఉన్నాయో కదా ప్రైస్. బాగానే ఉన్నాయి ఇవి. ఏం ఫ్రూట్స్ చెట్లు నానా? ఐ థింక్ దే ఆర్. అవును తల్లి, గుచ్చుకుపోతాయి, జాగ్రత్త. చలో మరి. ఇద్దరు చొరొక తీసుకుంటున్నారమ్మా. ఇవే ఇక్కడ ఉన్నాయి కదా, సో చూసి తీసుకోండి. చూడండి ఓడిపోతున్నాయి అందుకే. My plant to have the best, so I'm picking gold. ఉండట్లేదులే నాన్న. You? సరే జరిగి నాన్న, చూద్దాం, నేను తీస్తా. ఇదిగో 5 ఆఫ్ దెమ్. ఓకే చలో నాన్న, చాలు, సరిపోతాయి. అవి జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు, ఇంకా పెద్ద ఎక్కర్లా. అవునా, ఇక్కడ ఉన్నాయి పెద్ద ఆర్కిడ్స్. వైట్ అండ్ ఇంకంతే పర్పుల్ పింక్ ఆర్ట్స్లోనే ఉన్నాయి. అవును తల్లి, వచ్చేసాయి. ఇంకా కిందికి వచ్చాము. ఇదంతా కూడా వేర్ హౌస్ లాగా అన్నీ ఇలా పెట్టుంటాయి. ఎక్కడేం కావాలో వాళ్ళంతా కూడా చూపిస్తూ మనకి సేఫ్ సర్వీస్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ప్రకారము మనం చూసుకొని వెళ్తే దియా షూలు వేసి కట్టుకోమా. ఇలా ఎక్కడికక్కడ రోస్ లాగా ఉంటాయి బోత్ సైడ్స్. పెద్దగా ఉంటుంది, పైన ఎంత ఉందో కింద కూడా అలా. ఇలా పెయిన్ ప్యాలెట్ అమ్మ ఓపెన్ చేస్తుంది. నెంబర్ తెలిస్తే తీసుకోవచ్చు. అన్నీ ఎవరు చిన్న మొక్కల్లో తీసుకుంటాం. ఈ చైర్స్ ఇలాంటివన్నీ ఆ సెక్షన్లో ఉంటాయి. అంటే వాటి ప్రైసులతో అలా పెట్టున్నాయి అన్ని చోట్ల. లక్కీ సరిగ్గా పట్టుకున్నాను. ఇది టాపిక్ like that. ఉన్నాను, జాగ్రత్త చూళ్ళకి. అందులో గ్లాస్ ఉన్నాయి కదా. ఇంకా అటువైపు అంతా కూడా అదే, చాలా దూరం ఇట్లా బోత్ సైడ్స్ ఇలా పెట్టేసింది. మేము చెక్అవుట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా మెజర్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి గాట్ సంథింగ్ టు సే. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమైనా చెప్పాలంటే అలా. థ్యాంక్ యూ వెరీ మచ్. చెక్అవుట్స్ అని ఇలా పెట్టింది కదా.
Are you sure? Where are you going? Dia, come here. It's another side, right? Checkout queue starts here. From here. Checkout queue starts from here. ఈ చెక్అవుట్స్ దగ్గరకు వచ్చాము పే చేయడానికి. ఇలా సెల్ఫ్ సర్వీస్ చెక్అవుట్ దగ్గరకు వచ్చాము. యా వచ్చింది. నెక్స్ట్ వన్ ప్లీజ్. డూ 1 by 1. Finally, bill has done. Chalo. Which way? Exit. No, that way. That way. Exit. So we are going home. ఎగ్జిట్కి వచ్చాము ఇప్పుడు. నెమ్మదిగా బామ్మ, గ్లాస్ అయ్యి పగులుతాయి స్లోగా. అబ్బో నేను హోల్డ్ చేయనా? అప్పుడు కార్ పార్కింగ్ ఫుల్గా ఉంది, ఇప్పుడు మన కార్ అక్కడ ఉంది నాన్న. కార్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఇటువైపు నుంచి వాక్ వే. వచ్చేస్తాం కార్ దగ్గరికి. ఇంకా వైద్య అయిపోయింది, వచ్చేస్తున్నాం. అమ్మ వెనక వైపు రా నాన్న. పద. బాయ్ బాయ్ ఐక్య. బాయ్ బాయ్. లక్కీ ట్రాలీ పెట్టేసి వస్తుంది. కూర్చుంటావా దియా? పద బాయ్ చెప్పు. ఇంకా బాయ్ బాయ్ ఐక్య. చలో లక్కీ ముందు కూర్చో నాన్న. పెద్ద కార్ పార్క్ మాకు ఇక్కడ ఐక్యాకి. చూడండి 100 కార్లు పడతాయి రెండు వైపులా. ఆ కొంచెం అటు ముందుకు వెళ్తే అక్కడ బిఎన్క్యూ కనిపిస్తుంది కదా మీకు. బిఎన్క్యూ ఉంటుంది అక్కడ ఐక్య. చాలా క్లోజింగ్ టైం వాళ్ళు అన్ని డ్రాస్ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. ఇంకా స్టాఫ్. హోమ్ టైం. టైర్డా? No. I still have a bunch of energy left. నేను టైర్డ్. I'm just getting started. Yeah, we're just getting started, Mama. And I think it's bedtime for you. Super energetic. Yeah, with the energy. Oh, I like those flags. Hello, good. Hello, bye too. చలో బాయ్ బాయ్ ఐక్య. Bye bye, Ikea. Bye bye, IKEA. క్లోజింగ్ టైంలో స్టాఫ్ అంతా కూడా వాళ్ళ ట్రాలీస్ అన్ని అలా తీసి పెట్టుకుంటున్నారు. చూడు ఒక దగ్గరికి పెట్టేస్తున్నారు. ఇంకా ఎవ్రీవేర్ ఉన్నవన్నీ ఖాళీ. See, look how big Ikea is. ఎస్ And we went ఇట్ ఈస్ వెరీ బిగ్. సీట్ బెల్ట్ పెట్టుకున్నావా దియా? Yes, Mama. నువ్వు పెట్టుకున్నావు వాళ్ళకి? Yes, Mama. ఓకే, ఈ చాక్లెట్ అంతా నాకేనా? No! మీకా? సరే. It's fun. ఇట్స్ ఫర్ హూమ్? Me. ఓకే సరే స్టార్ట్ అవుదామా? Yeah. No, it's for my tummy. జై గణేష. Jai Ganesha. ఓకే లెఫ్ట్ హ్యాండ్. Love. Watching that See? Mama, I'm still showing you. Why? Show IKEA, not me. We are going show home. me. You're too pretty. Show me. As always. Okay, show me. Okay. Hi. Hi. Okay. Okay, exit. Back.
అదంతా లోడింగ్ ఏరియా అంట లక్కి. ఇక్కడ బోర్డు ఉంది చూడు, లోడింగ్ ఏరియా అంటే మనం ఇప్పుడు వేర్ హౌస్ లో చూసాం కదా, వేర్ హౌస్ లో అంతా కూడా వస్తువులు తెచ్చుకొని అలా లోడ్ చేసుకుంటారు ఆ సైడ్ కి. ఇదేమో ఎంట్రన్స్. దే ఆర్ కలెక్టింగ్ దేర్ ట్రాలీస్. హోమ్ టైమ్. Yes. Bye bye. Bye bye. Look, there's a kiddie playground here. Yes. Yeah, కిడ్డీ ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. కరెక్టే. it looks like it's not locked up. I think Oh look, there's B&Q. B and the Q. No, wait. Q doesn't come right after B. We can go from here. It's డిజేబుల్ పార్కింగ్ నుంచి ప్లేస్ ఉంది, ఇటు సైడ్ వెళ్దామా? అటు వన్ వే ఉంది అందుకని. I don't know why they said B and Q. It should be B. హాట్ ఉందమ్మా. యాడ్ చేస్తున్నాయి ఇంకా. ఇక్కడ చూసావా, డిజేబుల్ పార్కింగ్ అండ్ పేరెంట్స్ పార్కింగ్ అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి దేని దానికి. నైస్ కదా. చిల్డ్రన్ పార్కింగ్ వేరే ఉంది, చిల్డ్రన్ అండ్ పేరెంట్ది. డిజేబుల్కి వేరే ఉంది. Says thank you for visiting. Just imagine what we can get done to again. ఓకే. ఎక్కాక వస్తున్నాం. పక్కనే బియ్యానికి ఉంటుందా ఇటు సైడు తెలుసు కదా, అదంతా స్టాఫ్ కార్ పార్కింగ్. లెఫ్ట్కి వెళ్తే బియ్యానికి అండ్ కాస్కో. I know what B and Q colors are. It's orange and white. కాస్కో కనిపిస్తుంది కదా అక్కడ ఉంది కాస్కో. అదిగో కాస్కో వీడియో In పెట్టాను my కదా. city's ఇది been. మెర్సిడెస్ బెంజ్ లేక్ సైడ్. And over there is the big building. ఇక్కడే కదా కార్ తీసుకుంది మనం. Very professional store. Yeah. Why you keep showing Mama? షీఈ్ నాట్ షోయింగ్ మీ, షీఈ్ షోయింగ్ ద రైట్ సైడ్ మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ తల్లి. Roundabout. No, we say not roundabout. థింక్ Huh? డ్యూల్ క్యారేజ్ వే థింక్ అంటే రైట్ సైడ్ నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. వీఆర్ గోయింగ్ హోమ్. సేమ్ లేక్ సైడ్. ఓకే చాలా ఈ రోడ్స్ అవి చూపిద్దామా వాళ్ళకి. Yes. ఇక్కడ చూడు అందరు There జాగింగ్ goes the చేస్తారు. aqua park. రోడ్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవంతా కూడా బాగుంటుంది. మన వ్యూవర్స్ కోసం వీలైనప్పుడు ఇలాగ ఈ రోడ్స్ ఇదంతా కూడా పెడదాం. ఓకేనా? Now we're getting to a roundabout. చాలా వేడిగా ఉంది. 6 o'clock అవుతుంది ఆల్మోస్ట్. I have a headache because of the sunlight. బికాస్ ఆఫ్ ద సన్లైట్. I feel fine. I'm tired. I'm not headache. Tired, but I have a headache because of the sunlight. And we. చలో అమ్మా. ఇవన్నీ రీటైల్ పార్క్స్ కదా, ఇంకా తర్వాత ఇద్దాంలే. దా. తరక్ షాపింగ్ పార్క్ అంట అది ఇంకొకటి. టైర్డ్ అయిపోయి నేను My favorite roads are the roundabouts.
Roundabouts are the ones you need to be very, very careful. It's because They go round. it's not because they go round. It's because they are the dangerous points where Yeah, and that's a incidents they challenge. yes. I like challenges. Like challenges. See. రౌండ్ అబౌట్స్ దగ్గరే చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి You తెలుసు need కదా. to be careful because you have to. We were told to stop. సిగ్నల్స్ పడినప్పుడు అలా డబుల్ ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఆ డబుల్ ఎల్లో లైన్స్ మీద ఎప్పుడు కూడా మనకి క్లియర్ ప్లేస్ ఉంటేనే మనం వెళ్ళిపోవాలి, లేకపోతే వెళ్ళి వాటి మీద ఆగకూడదు నాన్న. ఆ ప్లేస్ ఏంటంటే ఎటువైపు నుంచి వచ్చే వాళ్ళైనా సరే రోడ్డుకి Go. ఆ ప్లేస్ క్లియర్ ఉంటేనే వెళ్తారు. మనం వెళ్ళి దాన్ని బ్లాక్ చేసేస్తే వాళ్ళకి వెళ్ళి రాదు కదా సిగ్నల్ పడ్డా కూడా వాళ్ళకి. And you also get a fine. ఫైన్ కూడా వస్తుంది. Or you get a point. అవును. Traffic signals for 100 yards. అవును 100 yards లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయని చెప్తున్నారు. Is it 100 yards already? That is quick. కొంచెం దూరమే ఉంటుంది నాన్న. 100 yards అంటే ఎంత ఉంటుంది? 1 yard is not big. I think it's like 100. More yellow lines. Roundabouts What does except from loading mean with the truck sign? లోడ్ చేసుకునే ట్రక్స్ ఉంటాయి కదా, ఏమన్నా లోడింగ్ అన్లోడింగ్ స్టాక్ అలా ఉన్నా అవి మాత్రమే వెళ్ళొచ్చు అటువైపు. ఆ బిజినెస్ ఏరియా బిజినెస్ పార్క్ ఉంది కదా, అటు వెళ్ళే మాత్రం, మిగతా ఏవి కూడా వెళ్ళకూడదు. Car. ఇక్కడ హార్సెస్ ఉంటాయి చూపిస్తా. I need to find them first. ఫస్ట్ వాటర్ లాగా చిన్న లేక్ లాగా Where we go? హార్సెస్ ఒక్కొక్కసారి కనిపిస్తే ఒక్కొక్కసారి కనిపించవు. దీంట్లోనే ఉంటాయి కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది కదమ్మా, ఎండకి లోపలికి వెళ్ళిపోతాయి. Do they not like the sunshine? ఇట్స్ నాట్ దట్ దే డోంట్ లైక్ ద సన్షైన్. బాగా హాట్ ఉంటాయి, ఎంతసేపు ఉంటాయి నాన్న ఎండలో. చూపిస్తున్నాను ఆ ఫీల్డ్స్ అంతా చూపి, ఇటు కూడా రైట్ అండ్ Very లెఫ్ట్కి. long. Oh, hill. Then we're entering into Avely. పార్క్ ఉంది కదా మనది, ఎవ్లీ పార్క్. రాలేదా? ఇట్స్ ఓకే. చూపిద్దామా మన ఊరు? We need to make a video about it.